రేషన్ బియ్యం దోచేశారు. ఇది మొన్నటిదాకా మాట్లాడింది. సీజ్ ద షిప్ లాంటి హడావిడి నడిచింది. ఇప్పుడు రేషన్ బియ్యం ఎవరన్నా జనం తింటున్నారా? తీసుకోవట్లేదా? తీసుకోకపోతే చూసారా మేము చేసినటువంటి ఈ కార్యక్రమం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 1,45,00,000 కుటుంబాల్లో 45,00,000 కుటుంబాలు రేషన్ వదిలేసుకున్నారు. లేకపోతే రేషన్ కార్డు వదిలేసుకున్నారని చెప్పండి. ఏం చెప్పట్లేదే. రేషన్ తీసుకుంటానే ఉన్నారే. తింటున్నారా లేదా? ఎవరు తింటున్నారు? అప్పుడు వైసీపీ వాళ్ళు తింటే ఇప్పుడు టీడీపీ వాళ్ళు తింటున్నారు. లేదా ఇద్దరు కలిసి తింటున్నారు. లేదా జనసేన వాళ్ళు కూడా కలుపుకొని తింటున్నారు. రేషన్ అన్నటువంటి దానికి సంబంధించినటువంటి అతిపెద్ద సమస్య ఏంటయ్యా అంటే దాంట్లో తినే బియ్యం ఇస్తే జనం తింటారు. రేషన్ ఈ బ్రోకర్లకి ఇవ్వక్కర్లేదు. ఆ తినే బియ్యం అన్నటువంటిది సన్న బియ్యం అన్నటువంటిది తెలంగాణలో ఇస్తున్నారు. ఈవెన్ ఆంధ్రాలో కూడా ఈ హాస్టళ్ళకి ఇస్తున్నారు. మధ్యాహ్న భోజనంకి సంబంధించి భోజనాలకి, హాస్టల్ భోజనాలకి. బట్ మిగతా పబ్లిక్కి ఆ సన్న బియ్యం ఇవ్వట్లేదు. ఇప్పుడు చూస్తే ఈ ఇంపాక్ట్ అన్నటువంటిది రేషన్కి సంబంధించినటువంటి ఇంపాక్ట్ అనేటటువంటిది అయితే నడుస్తుంది. ప్రజలే చెప్పాలి నిజంగా రేషన్ కుంభకోణం ఉందా లేదా అన్నటువంటిది. ప్రస్తుతం లెక్కపరంగా చూసుకుంటే పౌర సరఫరాల సంస్థలు అమ్యాల రాజ్యం అంటూ సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. అవినీతి అక్రమాల ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళని కూటమి ప్రభుత్వం అందలం ఎక్కించింది. ప్రధాన కార్యాలయంతో పాటు జిల్లాల్లోనూ ఇదే రీతిలో బదిలీలు చేపట్టడంతో వసూలు ముడుపు పువ్వులు 6 కాయలుగా సాగుతున్నాయి. ఇప్పుడు కస్టమ్ మిల్లింగ్ రైస్ సీఎంఆర్కి బిల్లుల చెల్లింపులు అవినీతి బహిర్గతమైంది. పీడీఎస్ బియ్యం సేకరణలో భాగంగా ప్రభుత్వం ఏటా ఖరీఫ్ రబీ సీజన్లో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తుంది. ఈ ధాన్యాన్ని మిల్లులకు తరలించి కస్టమ్ మిల్లింగ్ రైస్ సీఎంఆర్ చేయిస్తుంది. దీనికి గాను ఏటా మిల్లర్లకు 1,200 కోట్ల వరకు చెల్లిస్తుంది. ఆయా సీజన్లు ముగిసిన తర్వాత పౌర సరఫరాల సంస్థ ఎండీ బిల్లులు చెల్లింపుకి సర్క్యులర్ ఇచ్చిన అనంతరమే ఈ బిల్లులు పెట్టాలి. నిధుల లభ్యతను బట్టి ఎండీ ఆదేశాలతోనే చెల్లించాలి. కానీ కొందరు ఉన్నతాధికారుల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు ఇష్టారీతిని చెల్లించేస్తున్నారు. సీఎంఆర్ 2023-24కి సంబంధించి చెల్లింపులకి గత ఏడాది ఆగస్టు సెప్టెంబర్లో ఎండీ సర్క్యులర్ జారీ చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా మిల్లర్లు బిల్లులను అప్లోడ్ చేశారు. నిధులు లేకపోవడంతో చెల్లింపులు ఆలస్యమయ్యాయి. ఇటీవల మార్కెట్ ద్వారా పౌర సరఫరాల సంస్థకు 1000 కోట్లు అప్పందింది. 23-24 సీఎంఆర్ బిల్లుల చెల్లింపుకి ఎండీ ఆదేశించారు. ఏపీలో చాలామంది మిల్లర్లకు బిల్లులు చెల్లించారు. గుంటూరు జిల్లాలో మాత్రం పొన్నూరుకి చెందిన ఒక మిల్లర్కే డబ్బు జమ చేశారు. దీనికి స్థానిక పౌర సరఫరాల సంస్థ అధికారి చక్కెర తిప్పినట్టు తెలుస్తోంది. గతంలో ప్రధాన కార్యాలయానికి ఆ ఒక్క మిల్లర్ బిల్లుని విడిగా పెట్టి మిగిలిన మిల్లర్ల బిల్లుల్ని కలిపి పెట్టిన బిల్లుల్ని పలు కారణాలతో రిజెక్ట్ చేయించి సింగిల్గా పెట్టిన బిల్లుకి డబ్బులు ఇచ్చేశారు. గుంటూరు జిల్లాలో 28 మిల్లులు ఉన్నాయి. వీటిలో పొన్నూరుకి చెందిన మిల్లర్కి మాత్రమే 2-3 నెలల కిందట అడ్వాన్స్గా 20 లక్షలకు పైగా ఇచ్చేశారు. ఎండీ ఆదేశాలతో పని లేకుండా ప్రధాన కార్యాలయం ఫైనాన్స్ అధికారులతో కుమ్మక్కైన గుంటూరు అధికారి గుట్టు చప్పుడు కాకుండా ఈ అడ్వాన్స్ని ఇప్పించడం గమనార్హం. ఎంతటి దాక్కుండా 24-25 సీఎంఆర్ నిధుల చెల్లింపులకు ఎండీ సర్క్యులర్ రానప్పటికీ పాత పద్ధతిలోని పొన్నూరు మిల్లర్కు మరో 80 లక్షల వరకు అడ్వాన్స్ ఇప్పించారట.